వాస్తవంగా రాత్రి కొంత అనారోగ్యంగానే ఉంది. రాత్రి అంతా నాకు అయినప్పటికీ తప్పని పరిస్థితుల్లో నిలబడాల్సి వస్తుంది. మంచిది, మనము కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కొత్త సంవత్సరంలో కదా క్రొత్త నూతనత్వం, నూతన ఉజ్జీవం కదా, ఉజ్జీవాన్ని గురించి కొన్ని మాటలు విన్నాం. మనం నూతన సంవత్సరం 1వ తారీఖు వర్తమానం ఎక్కడ ముగించాం? ఏ మాట దగ్గర ఎక్కడ ముగించాం? 18వ వచనం అక్కడి నుంచి ప్రారంభిద్దాం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్లను లేడి కాళ్ల వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. ప్రవక్త అయిన హబక్కుకు సౌండ్ కొంచెం పెట్టు. ప్రవక్త అయిన హబక్కుకు ఈ చివరికి వచ్చేలోకే ఆనందము సంతోషముతో ఈ గ్రంథాన్ని ముగించాడు. మనం ముందుగా విన్నాం కదా, 31వ తారీఖు రాత్రి మొదట హబక్కుకు చేసిన మొదటి ప్రార్థన 2వ వచనములో మనం గమనిస్తే అంతా నిరుత్సాహంతో చేశాడు. ఎన్నాళ్ళు ఆలకింపకయుందువు, నా ప్రార్థన ఎంతకాలం ఆలకించలేదు నువ్వు అని నిరుత్సాహంతో ప్రార్థన చేసినవాడు తన సందేహాలు నివృత్తి చేసుకున్నాడు దేవుని సన్నిధిలో. వాటి సంగతి నేను చూసుకుంటానని దేవుని యొద్ద నుండి అభయం వచ్చింది హబక్కుకి. అంత మాత్రమే కాదు, ఏవి నూతనపరుచుకోవాలో, వేటిని ఉజ్జీవింప చేసుకోవాలో అర్థం చేసుకున్నాడు హబక్కుకు. అర్థం చేసుకున్నాడు కాబట్టి ముగింపుకు వచ్చేలోకే నేను యెహోవా యందు ఏమి ఉన్నా లేకపోయినా, 17వ వచనం అంతా అదే కదా, ఏమి ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా అదే, అక్కడ అవన్నీ మనకు లేవు ఇంట్లో కదా. అంజూరపు చెట్లు, ఒలీవ చెట్లు, ద్రాక్ష చెట్లు, పంటలు ఇవన్నీ మనకు లేవు. మనకున్నాయి పెట్టి చెప్పుకుందాం. జీతం వచ్చినా రాకపోయినా చెప్పండి, ఆరోగ్యం బాగున్నా బాగలేకపోయినా కదండి, శ్రమలు ఉన్నా లేకపోయినా, కష్టాలు ఉన్నా లేకపోయినా, కన్నీరు ఉన్నా లేకపోయినా ఇలా ప్రార్థన చేయాలి మనం. కన్నీరు ఉన్నా, కష్టం ఉన్నా, బాధ ఉన్నా, అవమానం ఉన్నా, ఈ లోకములో దేవుని నమ్మిన ఎన్ని ఉన్నా కూడా యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను. ఒక ప్రశ్న వేసుకుందాం. ఇప్పుడు గతసారి మనం విన్నాం, మన విశ్వాసాన్ని మనము ఉజ్జీవింప చేసుకుంటే మనము ఇలాగూ ఆనందించగలము అని మనం చెప్పుకున్నాం. అలాగే మన నిరీక్షణను మనము ఉజ్జీవింప చేసుకోవాలి, నూతనపరచుకోవాలి. తర్వాత సమాధానం. ఈ 3 ఎప్పుడైతే కలిగి ఉంటామో మనము ఆనందించగలము. ఎన్ని పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు, క్లిష్టమైన పరిస్థితులు మన ఎదురుగా ఉన్నప్పటికీ కూడా మనం దేవుని యందు ఆనందించగలము అన్నాడు. ఇప్పుడు మనము ఉజ్జీవింప చేసుకోవాలి అంటే ఎలా సాధ్యమవుతుంది? క్రొత్త నిబంధనకు వస్తే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఒక మాట అన్నాడు. 4:4 మనకు తెలిసిన వచనమే. ఎల్లప్పుడూ ప్రభువునందు హబక్కుకు చెప్పిన మాటే ఇక్కడ ప్రాక్టికల్గా చెప్తున్నాడు. ఇప్పుడు ఫిలిప్పీ పత్రిక ఎక్కడి నుండి రాశాడు పౌలు? ఎక్కడి నుండి రాశాడు? శ్రమలో కదా. చెరసాలంటే శ్రమ. చెరసాలలో శ్రమ ఉంటుందా, సంతోషం ఉంటుందా? శ్రమలో ఉండి రాశాడు కదా. ఖైదీ 7వ వచనం చూడండి. నా బంధకముల యందును నేను సువార్త పక్షమున వాదించుట యందును దాన్ని స్థిరపరచుట యందును మీరందరూ ఈ కృపలో నాతో కూడా పాలివారై ఉన్నారు అంటాడు. బంధకముల యందును అంటాడు.
అంటే అపోస్తలుడైన పౌలు ఎక్కడున్నాడు? బంధకములలో ఉన్నాడు. ఆయన ఖైదీగా ఉన్నాడు. ఇంకొక మాట కిందకు వస్తే ఖైదీని అంటాడు. మీరు తర్వాత చూడండి. అదే అదే ఫిలిప్పీ పత్రికలోనే. సరే, ఆయన బంధకములలో చెరసాలలో ఉండి ఈ పత్రిక ఫిలిప్పీ సంఘానికి రాశాడు. చెరసాలలో ఉండి రాస్తూ, వాస్తవానికి చెరసాలలో ఉన్నవారిని బయట ఉన్నవారు ఓదార్చాలి. బయట ఉన్నవారు చెరసాలలో ఉన్నవారికి ధైర్యం చెప్పాలి. గత 1వ తారీఖు నేను ఒక జ్ఞాపకం చేశాను. మొదటి దినాన మీ హృదయములను కలవరపడనీయకుడని ఎవరెవరితో చెప్పారు? యేసు ప్రభువారు శిష్యులతో చెప్పాడు. ఇలా చెప్పుకుందాం, మరణానికి సమీపంగా ఉన్నవాడు మిగతా వాళ్ళతో చెప్పాడు. చనిపోతుంది ఎవరు? చనిపోబోతుంది ఎవరు? యేసు ప్రభు. ఎవరెవరితో చెప్పాలి? చనిపోబోతున్న వానికి ధైర్యం చెప్పాలి. శిష్యులు చెప్పాలి యేసు ప్రభుకి, అయ్యా కలవరపడొద్దు, ధైర్యంగా ఉండు, ఆ శిలువ మరణాన్ని ఎదుర్కొనేటప్పుడు ధైర్యంగా ఉండు, మేమందరం నీ వెనకే ఉంటాం. ఇది కదా డైలాగ్ చెప్పాల్సింది. కానీ శిలువ మరణానికి వెళ్ళబోతున్నవాడు, మన పాపముల కొరకై మరణించబోతున్న ఆ ప్రభువే బ్రతికి ఉన్న వారితో అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి అన్నట్టుగా. ఇక్కడ కూడా మీరు గమనిస్తే అదే పోలిక కనబడుతుంది. చెరసాలలో ఉన్నవానికి బయట ఉన్నవారు వచ్చి కదండి ఏం చెప్పాలి? అయ్యా ధైర్యంగా ఉండు, సంతోషంగా ఉండు, దిగులు పడబాక అని చెప్పాలి. కానీ చెరసాలలో ఉన్న అపోస్తలుడైన పౌలు, ఖైదీగా ఉన్న అపోస్తలుడైన పౌలు బయట ఉన్నవారు, స్వేచ్ఛగా కుటుంబములో ఉన్నవారు, స్వతంత్రంగా ఉన్నవారితో అంటున్నాడు, మీరు ఆనందించండి అంటున్నాడు. మీరు ప్రభువునందు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అంటున్నాడు. మీ సహనము సకల జనులకు తెలియనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. ఈ మాట చెప్పగలిగాడు అని మనం చూస్తున్నాం. ఎలా చెప్పగలిగాడు? ఎలా ఆనందించండి అంటున్నాడు. చెరసాల ఉన్నవాడు, బయట ఉన్నవాడు, చెరసాలలో దుఃఖము, బాధ, నిట్టూర్పు, ఎవరు రక్త సంబంధికులు కానీ స్నేహితులు కానీ ఎవరు కనపడరు. ఎటు చూసినా ఖైదీలే కనపడుతుంటారు, జైలర్లు కనపడుతుంటారు. అంతగా తప్ప బయట ప్రపంచం అనేది లేకుండా బంధించబడతారు. చెరసాల అనుభవం భయంకరమైన అనుభవం. ఒకసారి బాదంపూడిలో, పశ్చిమ గోదావరి జిల్లాలో విజయ్ కుమార్ అని దైవ సేవకుడు ఉన్నాడు. ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ విజయ్ కుమారు ఒకసారి నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి తీసుకెళ్ళాడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడ వాక్యం చెప్పడానికి తీసుకొని వెళ్ళాడు. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పర్మిషన్స్ తీసుకున్నాడు, తనకు అనుకూలమైన వాళ్ళ దగ్గర. అప్పుడు వెళ్ళినప్పుడు చాలా వాళ్ళ దయనీయమైన పరిస్థితి. ఏదో ఒక క్షణాన, ఏదో ఒక సందర్భంలో, ఆవేశములో కదా, వారు మన వంటి వారే, చెరసాల్లో ఉండే వాళ్ళేమో వేరే వాళ్ళు కాదు, మన వంటి వారే. ఏదో క్షణములో, ఆవేశములో, ఆవేశాన్ని అణుపుకోలేక చిన్న చిన్న తప్పిదాలు చేసి, చిన్న చిన్న హత్యలు అలాంటివి చేసిన వాళ్ళందరూ అక్కడ ఉంటారు. మరి వారు క్రూరులుగా ఉంటారేమో అని భయం వేసింది. లోపలికి వెళ్తే బయటకు వచ్చేటప్పుడు జాలి వేసింది వాళ్ళ మీద. నిజంగా వాళ్ళని కొంతమందిని అడుగుతూ ఉంటే, అయ్యా ఆ క్షణాన్ని ఏం జరిగిందో మాకు తెలియదు, గబక్క నేను కత్తితో పొడవాల్సి వచ్చింది, మా తమ్ముడినే పొడిచానని ఒకడు, నా భార్యని చంపానని ఒకడు కదా. కొంతమంది స్త్రీలు ఉన్నారు, భర్తలు చంపిన వచ్చిన వాళ్ళు కదండి, పిల్లల్ని చంపిన వాళ్ళు, తల్లులు, ఇలాగ అన్ని రకాల పరిస్థితులు చూస్తుంటే మానవుడు ఆనందాన్ని కోల్పోయిన పరిస్థితులు మనం చూస్తున్నాం. ఖైదీగా ఉన్న అలాంటి సిచ్యుయేషన్లో ఉన్న అపోస్తలుడైన పౌలు ఆనందించండి, మరలా చెప్తున్నాను ఆనందించండి అన్నాడు. ఊరక మాట మాత్రం రాసి ఉంటాడులే పౌలు కదండి, అది ప్రాక్టికల్గా చాలా కష్టం. చెప్పడం, రాయడం సులువే కానీ ఆచరించేవాడికి తెలుసుద్ది అంటుంటాం అప్పుడప్పుడు కదా. చెప్పడం ఎవరైనా చెబుతారులే, ఆచరించేటప్పుడు తెలుసుద్ది అంటుంటారు. అలాగే పౌలు ఊరకలా చెప్పినవాడు కాదు, ఆచరణలో కూడా పెట్టినవాడుగా ఉన్నాడు. అపోస్తలుల కార్యం 16వ అధ్యాయంలో మనం గమనిస్తే కదండి, పౌలు ఫిలిప్పీ ఇదే పట్టణంలోనే ఏ సంఘానికైతే ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అని రాశాడో అదే పట్టణంలో అక్కడ ఇంకా అప్పటికి సంఘం ఏర్పడిన తర్వాత ఇక్కడ రాస్తున్నాడు. ఒకవేళ ఫిలిప్పీ సంఘస్థులు ఇలాగ అడిగారు అనుకుందాం అపోస్తలుడైన పౌల్ని, ఏవయ్యా
ఊరక షో చేస్తున్నావు? చెరసాలలో ఉన్నవాడిని మేము ఆదరించాలి కానీ నువ్వు మమ్మల్ని ఆదరించినట్టుగా ఆనందించండి అంట. ఎట్ట కుదురుద్ది? నీకు లేని ఆనందం మాకు ఏడు నుంచి వస్తుంది? నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? అలాగూ ఏదో మా కంటి తుడుపుగా చెప్తున్నావేమో అని అన్నా కూడా సమాధానం చెప్పగలడు పౌలు. అలా కాదు, నేను నిజంగానే చెప్తున్నాను, అనుభవంతోనే చెప్తున్నాను అనగాడు. ఏంటి అంటే, ఒకప్పుడు ఇప్పుడు సంఘం ఏర్పడింది, ఉత్తరం రాశాడు. ఈ సంఘం ఏర్పడినప్పుడు అదే ఫిలిప్పీ పట్టణంలో ఎంత ఘోర అవమానం జరిగింది కదా. అపోస్తలుడైన పౌలుకి 16వ అధ్యాయంలో ఆయన కొట్టి చెరసాలలో వేసి బొండ వేసి బిగించారు. గాయాలులో ఉన్నారు వాళ్ళంతా. గాయాలలో నుండి ఏమి స్రవిస్తుంది చెప్పండి? సహజంగా గాయాలలో నుండి రక్తం స్రవించల, అర్ధరాత్రి వేళ గానం స్రవించింది. గాయాలలో ఉన్నప్పటికీ కూడా సంఖ్యలు బొండ వేసి చేతులు బిగించారు. అంత భయంకరమైన వస్త్రహీనులుగా చేసి అంతా ఉన్నా కూడా ఏం చేశారు? 25వ వచనం చదవండి. అయితే అర్ధరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు, శ్రమ వచ్చింది ప్రార్థన చేస్తారులే, అది మేము కూడా చేస్తామంటారు. కీర్తనలో పాడుతున్నారు. కీర్తన ఎప్పుడు పాడతారు చెప్పండి? పాట ఎప్పుడు వచ్చింది మన నోటిన? అప్పుడప్పుడు మనం కూని రాగాలు చేస్తుంటాం కదండి. ఎవరైనా చనిపోయి అక్కడ శవం పెట్టుకొని అందరూ ఏడుస్తున్నాడు, అడగపోయి అని అందరూ ఒక్క చూపు చూస్తారు. మనం ఏంటి సిచ్యుయేషన్ అది కాదు కదా. అడగపోయి అన్నట్టు కుదరదు. ఆ మూలుగు వచ్చేదాకా కొడతారు మనల్ని. సంతోషం ఉన్నప్పుడే పాట పాడగలరు. శ్రమలో, కష్టములో, దెబ్బలు తిని గాయాల్లో నుండి రక్తం కారుతుంది. చేతులు వారి గాయాలను పరామర్శించుకోవడానికి, దెబ్బ పడంగానే చెయ్యి అక్కడికి పోద్ది తిట్టు అనుకోవడానికి, అలా పరామర్శించుకోవడానికి వీలు లేకుండా చేతులు కాళ్ళు బొండ వేసి బిగించారు. ఒళ్ళంతా బెత్తములతో కొట్టారు, ఈడ్చారు. దోక్కుపోయి ఉంటుంది శరీరం అంతా. కానీ అర్ధరాత్రి వేళ ఏం చేశారంట? పాటలు పాడుచు, కీర్తనలు పాడుచుండేది. ఇదండి ఆనందించగలిగే అనుభవం. ఎలాగో ఆనందించగలిగారు వీళ్ళు. దేవునికి దైవ గ్రంథంలో ఉన్న భక్తులు ఎలాగో ఆనందించగలిగాడో ఆ ఫార్ములా మనకు తెలిస్తే మనం కూడా ఎలా మన ఉజ్జీవాన్ని, ఎలా మన విశ్వాసాన్ని మనం నూతనపరుచుకుంటే ఆనందించగలం. నిరీక్షణను నూతనపరుచుకుంటే ఆనందించగలం. సమాధానాన్ని నూతనపరుచుకుంటే, ఉజ్జీవింపజేసుకుంటే అది ఎలా కలుగుతుంది, దేనివల్ల కలుగుతుంది అని మనం గమనిస్తే రండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఈ వచ్చిన మనం అనేక సార్లు ఇక్కడ యేసు ప్రభు వారు తను నేరుగా ఈ మాట తన నోటి ద్వారా మాట్లాడుతున్న మాట. ఇది నేరుగా డైరెక్ట్ స్పీచ్ ఇది కదండి. ఏమన్నాడు? చదవండి. నా మాట విని, చాలు, నా మాట వినాలి. నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచడం, తర్వాత విశ్వాసం కలగాలి అంటే ముందే వినాలి. వినుట వలన అది ఏం వినాలి? ఏం వింటే విశ్వాసం కలుగుద్ది? నా మాట అన్నాడు. దానికి పర్యాయ పదాలు చెప్పండి. నా మాట అంటే ఎవరి మాట? అది నా మాట అంటే దేవుని మాట. అది భలే చెప్పారులే. అది కాదు, వాక్యము. అది కరెక్ట్ వర్డ్. వాక్యమును అంగీకరించాలి కదండి. ఆనందించాలి అంటే, ఆనందించగలగాలి అంటే మనము ఏం చేయాలి? ఏం అంగీకరించాలి? ఆలకించాలి కదా. నా మాట విని అంటే ఆలకించుట. వారు నా మాట వినండి, ఆలకించండి అంటున్నాడు. కాబట్టి దేవుని నమ్మిన పిల్లలమైన మనం దేవుని మాటను ఆలకించేవారుగా ఉండాలి. దేవుని మాటను ఆలకించలేకపోతే అసలు దేవుని వాక్యం మన జీవితాల్లో
ఏ మాత్రం కూడా ప్రభావం చూపించదు. దేవుని వాక్యం మన జీవితాల్లో ఏమాత్రం కూడా ప్రభావం చూపించలేకపోవడానికి గల కారణం ఏంటి అంటే మనము దేవుని మాట వింటలేదు. అది నేను అడుగుతున్నాను, దేవుని మాట వినేవాళ్ళు ఎంతమంది, విన్నోళ్ళు ఎంతమంది? చేతులు ఎత్తమనంలే కదా. అది ఒక పెద్ద తలకాయ నొప్పి ఎందుకు వచ్చింది బాధ. సీసీ కెమెరా కూడా ఉంది, రికార్డ్ అవుతుంది. అసలు మనం దేవుని మాట వింటున్నామా? సరే ఇలాగనుకుందాం, గత సంవత్సరం అంతా దేవుని మాట విన్నామా? నుంచున్న నేను కూడా చెప్పలేను ధైర్యంగా విన్నాను అని. అప్పుడప్పుడు వినకుండా పోయే స్వభావం ఉందా లేదా? మనకి ఉందా లేదా చెప్పండి. ఇది ఎవరికి? అందరూ నీతిమంతులే ఇక్కడ, మంచివాళ్ళు, నమ్మకమైన వాళ్ళు అందరూ దేవుని మాట నేను ఒక్కడినేనా ఏనందే? నేను ఒప్పుకున్నాను, మీరు ఒప్పుకోవట్లేదు, గట్టిగా అన్నారు. అంటే నేను ఒక్కడినేనా దేవుని మాట ఏనంది? మీరు అందరూ ఏంటున్నారా? ఈ విషయంలో అందరము ఓడిపోయిన వాళ్ళమే గత సంవత్సరం, దేవుని మాట వినకుండా. మా ఇంట్లో మా మావయ్య అత్తమ్మ ఉన్నప్పుడు నాకు అత్తమ్మకి గొడవ జరుగుద్ది. మేమిద్దరం అరుచుకుంటూ ఉంటాం. మా మావయ్య అటు తిరిగి ముసిముసి నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకంటే వాళ్ళిద్దరికే పడిందిలే, నాకెందుకని అటు తిరిగి ఉంటాడు. ఆమెను కొంచెం నేను అరిసి, ఆమె ఏం లేదు, మన ఇంట్లో లేనప్పుడు పచ్చళ్ళు బీపీ పేషెంట్ నూరుకొని తింటుంది. నాకు కోపం వచ్చి రోకల బండి తీసుకొని తలగా వాళ్ళు కొడతా ఉన్నా ఒకరోజు. ఇంకోసారి ఇంట్లో పచ్చళ్ళు కనుక నూరుకొని తిన్నావంటే బాగుండదు అన్న. అనగానే మా అత్తమ్ముండి, వాడు చూసావా, వాడు నన్ను రోకల బండి తీసుకొని తలకాయ బాగలు కడతానంటే నువ్వేం మాట్లాడవేంది, గమ్మునుంటావేంది అని అప్పుడు మా మామ ఇటు చూసి మనం వినకుండా పోతాం అన్నాడు. ఆమెకి ఇంకా రేగింది బీపీ. నేను చెప్పేది ఏంది, నువ్వు చెప్పేది ఏంది, మనం వినకుండా పోదాం అంటున్నాడు. వినకుండా పోదామంటే ఆమె ఆ వినకుండా అనుకుంటుంది. ఆయన అలా చమత్కారంగా రెండు అర్థాలు వచ్చే మాటలు వాడుతుంటాడు. మనం వినకుండా పోదాం, వాడు అంటే అన్నాడు, మనం వినకుండా పోదాం. వినకుండా పోయేది ఏంది, నరసరాపేట పోయేది ఏంది, ఆమె ఇంకా రేజ్ అవుతుంది. ఒక 5-6 సార్లు అన్నాక అప్పుడు కొంచెం సాగదీసి అర్థమయ్యేటట్టాడు. వినకుండా వాడు ఎన్ని అనుకుంటే మనకెందుకు, మనం వినకుండా పోదామని ఆయన అనేది. అట్టా మనం వినకుండా పోయే వాళ్ళని తయారయ్యాం కదా. అలాగే నేను యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు మా పాపతో పాటు జెస్సీ అని ఒక పాప ఉంది అక్కడ. ఆ పాప వెళ్ళినప్పుడు మీది కొత్తగా జాయిన్ అయినప్పుడు నేను అడిగాను, ఏ ఊరమ్మా మీది అన్న. మాది వినకొండ అంకుల్ అంది. అనగానే క్లాసులో వినకుండా ఉండబాకమ్మా అన్న. ఆమె కాసేపు ఆగినాక పెద్దగా నవ్వుతుంది. మా ఊరైనా కూడా నాకు ఇంతవరకు అర్థం కాలేదండి. కాబట్టి మనం ఏ కాడికి మన రూట్ ఎటు చెప్పండి, మనం ఒంగోలు పోము, నరసరాపేట ఏడకపోతాం, వినకుండా పోతాం. మన నైజం అది కదండి. మన నైజం, మానవ నైజం ఎక్కడ ప్రారంభమైంది? దేవుని మాట ఆలకించకుండా ఉండడం ఎక్కడ ప్రారంభమైంది? ఏదేనులో కదండి. మనకు బాగా తెలుసు వాక్యం, పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు, నుంచుని అనవసరం. ఏదేను తోటలో దేవుని మాట ఆలకించడం గాడి తప్పింది. సంపూర్ణంగా దేవుని మాట ఆలకించి ఉంటే, అక్కడ ఏదేనులో ఎవరు ఆలకించలేదు దేవుని మాట చెప్పండి? గబక్కని చెప్పారు వాళ్ళు, ఒకడు దొరికారు ఆదామవులు. ప్రతి దానికి అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని చెబుతున్నాం కారణం. వాళ్ళు ఆలకించలేదా చెప్పండి? ఆలకించారా లేదా? ఆలకించిన వాళ్ళు మన పేరు చెప్పే కాడ కూడా ఆదామవులు దేపాకండి పాపం. వాళ్ళు అక్కడికి పోయినాక, పరలోకం పోయినాక తాట తీస్తారు మనల్ని. ఎన్నిసార్లు వాడారా మీరు నా పేరని. వాళ్ళు ఆలకించారా? ఆలకించలేదా? ఆలకించారు దేవుని మాట. వారు ఆలకించారు, అనుసరించలేదు. అది 5 మాటలు చెప్తాను. దేవుని వాక్యము మనము ఆలకించాలి. రెండవది అంగీకరించాలి. ఆ మీదే చెప్పుకుందాం, ఆనందం అనే కదా. మూడవది మన జీవితాలకు అన్వయించుకోవాలి. 4వది అనుసరించాలి. అన్వయించుకున్నప్పుడు అనుసరించడానికి వీలవుద్ది. ఆ తర్వాత మనము ఆనందించగలం. ఈ 4 అనుభవాలు, ఆలకించాలి, రెండవది అంగీకరించాలి, మూడవది
అప్లై చేసుకోవాలి, అన్వయించుకోవాలి. నాలుగవది అనుసరించి నడవాలి. గైకొనుట అంటాడు. అనుసరించే పదాన్ని పాత నిబంధనలో గైకొను, నా ఆజ్ఞ గైకొనిన ఎడల అంటాడు. అనుసరించినప్పుడు ఆనందించగలం. అందుకే ఈ 4 అనుభవాలు పౌలు జీవితంలో ఉన్నాయి, భక్తుల జీవితాల్లో ఉన్నాయి. కొందరి జీవితాల్లో లేవు. వారు ఆనందించలేకపోయారు, వారు దేవునిలో సంతోషించలేకపోయారు. కాబట్టి నూతన సంవత్సరంలో ఆనంద సంతోషములతో మనం కొనసాగాలి అంటే ఇది ఒక సూత్రం. మొదటి ఆదివారం ఏంటి అంటే మనము దేవుని వాక్యాన్ని ఆలకించడానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. మొట్టమొదట ఆలకించాలి. వినుట వలన విశ్వాసము కలుగునన్నాడు. దేవుని వాక్యము ఆలకించకుండా నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదండి. ఆలకించాడా దేవుని మాట? దేవుని స్వరం వచ్చినప్పుడు లోతు ఆలకించాడా? ఆలకించాడు కానీ అంగీకరించలేదు. అసలు వినకుండా పోవటం, అసలు చెప్తుంటే ఒక పక్క వినకుండా పోవటం. ఇప్పుడు చెప్పండి, చాలామంది భక్తులు ఆలకించిన వాళ్ళు ఉన్నారు కానీ ఆలకించని బ్యాచ్ ఎవరున్నా ఉంటే మనం మిగులుతాం దాంట్లో కదా. మనం కూడికి రాలేదు, ఆ రోజు ఆలకించినట్ట. ఆదివారాలు ఎగ్గొట్టాం, ఆలకించావా ఆలకించలేదా? అదేమంటే మీరు యూట్యూబ్లో పెడుతున్నారుగా, మరుసటి రోజు వింటున్నామండి. అది కాదు. దేవుడు నేరుగా మనతో మాట్లాడేటప్పుడు దేవుని సన్నిధిలో ఉండి దేవుని మాట ఆలకించడం చాలా ప్రయోజనకరం. దేవుని సన్నిధిలోనే ఉన్నాడు, దేవుని మాట కూడా ఆలకించాడు యోనా. కానీ దేవుని మాటను అంగీకరించడానికి ఇష్టపడలేదు యోనా. కాబట్టి దేవుని మాట ఆలకించే వారంగా ఉండాలి. పాట కూడా ఒకటి ఉంది, ఆలకించుమా ఈ సమయమందు యేసు వార్త. దేవుని మాటను ఎన్నిసార్లు మనం ఆలకించకుండా పోగొట్టుకున్నాం. 52 ఆదివారాల్లో ఏ ఆదివారం కూడా ఇక్కడ ఆరాధన జరగకుండా ఉందా? లేదు కదా. 52 ఆదివారాల్లో 52 ఆదివారాలు మనం దేవుని వాక్యం విన్నామా? దేవుని సన్నిధికి వచ్చి ప్రతి గురువారం బైబిల్ స్టడీకి దేవుని వాక్యం వింటున్నామా? సహోదరులు కూడికలో వచ్చి దేవుని వాక్యం వింటున్నామా? ముందు ఆలకించే దగ్గరే మనం ఓడిపోతున్నాం. కాబట్టి మొదటి లక్షణం, మనము దేవుని వాక్యాన్ని ఆలకిద్దాం. ఆలకించినప్పుడు మన హృదయములో విశ్వాసం కలుగుతుంది. అందుకే ఆయన వినుట వల్ల విశ్వాసం. మొదట వినాలి కదా. అసలు నువ్వు అంగీకరించకపోవడం తర్వాత సంగతి. వినాలి కదా, ఆర్గ్యుమెంట్ వినాలి, దేవుడి వాక్యేంటో వినాలి. పాత నిబంధన కాలములో ప్రవక్త వచ్చాడు అనగానే అందరూ ఇశ్రాయేలు 12 గోత్రాల వారు రాజు సైతము లేచి నుంచుంటారు అటెన్షన్గా. ఎందుకు? ప్రవక్త వచ్చాడంటే ఏం చెప్తాడు ఆయన? దేవుని మాట చెప్తాడు. ఆ మాటను ఆలకించడానికి అందరూ సిద్ధపాటు కలిగి ఉంటారు. ఎప్పుడో ఒకసారే వస్తాడు దేవుని ప్రవక్త. ఈ మాట పోయి నా ప్రజలకు చెప్పిరా అన్నప్పుడు ప్రవక్త వస్తున్నాడు అని సంగతి తెలియగానే ఎక్కడోళ్ళు అక్కడ అలర్ట్ అవుతారు. రాజు సైతం సింహాసనం మీద నుంచి లేచి నుంచుంటాడు. ఎందుకు? దేవుని వాక్కు. తీసుకొచ్చిన వానికి కాదు గౌరవం అక్కడ, తీసుకొచ్చిన వాడికంటే రాజే గొప్పోడు కదండి. కానీ ఆ వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు? వచ్చి దేవుని మాట మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం అనేక సార్లు ఏం చేస్తామంటే వాక్యం చెప్పేవాళ్ళకి మార్కులు వేస్తుంటాం మనం కదండి. ఆయన పర్లేదు, ఆయన బాగానే చెప్తాడు. అబ్బే ఈయన చెబుతుంటే బోరు కొట్టుద్ది. దేవుని వాక్యం మార్కులు వేయటానిక, మన రిమార్క్ చూసుకోవడానిక? దేవుని వాక్యం వినబడేటప్పుడు మన రిమార్కులు ఎత్తుక్కోవాలి, మార్కులు వేయకూడదు. చాలామందికి ఇది ఒక చెడ్డ అలవాటు, చెడ్డ మనస్తత్వం. అది సరికాదు. దేవుడు మాట్లాడుతున్నాడు, మాట్లాడే వ్యక్తి ముఖ్యం కాదు, మాట్లాడే దేవుడే, దేవుని వాక్యమే ముఖ్యది. ఆ వాక్యమును ఆలకించాలి. ఆలకిస్తే ఏం జరిగింది చూద్దాం. ఒక్క మాట, అపోస్తుల కార్యానికి రండి. రెండవ అధ్యాయం, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. ఇరవై 22వ వచనం. ఇశ్రాయేలు వారా,
ఈ మాట వినుడి. చాలు, ఈ మాట వినండి. నా మాట అనలేదు అక్కడ, ఈ మాట వినండి. ఎక్కడదయ్యా ఆ మాట అంటే, ఇది పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. ఆ పెంతెకొస్తు పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాగా అక్కడ ఉన్న వారికి వాక్శక్తినిచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు మొట్టమొదట నోరు తెరిచి భూమి మీద మనుష్యుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీకు వినబడుతుంది నా మాట. ఎక్కడి నుంచి వినబడుతుంది? నా దగ్గర నుంచి కాదు, మీకు స్పీకర్లోంచి వినబడుతుంది. అంతేనా? మాట నాదే కానీ ఎక్కడి నుంచి వినబడుతుంది? మీకు స్పీకర్లో నుండి వినపడుతుంది. ఇక్కడి నుంచి వినపడేది తక్కువ, ఎవరికి వినపడదు. ముందు ఒక లైన్ వాళ్ళకి వినపడుద్దేమో. అందరికీ స్పీకర్లో నుంచి వినపడుతుంది. అది స్పీకర్ మాట, నా మాట. అది స్పీకర్లోంచి వస్తున్న దాందా మాట, నాదా? ఆ స్పీకర్ లాంటి వాడే నిలబడే మనుష్యుడు, క్రీస్తు పక్షాన నిలబడి మాట్లాడే ఏ మనుష్యుడైనా కేవలం వస్తువు లాంటివాడే మాట్లాడేవాని మాట. ఈ మాట వినండి, ఈ మాట వినండి అంటూ ఆ మాట విన్నారు. ఇక అవన్నీ తర్వాత మనకు తెలిసినవే. ఆ మాటను ఏం చేశారు వాళ్ళు? 41వ వచనం. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు మాట ఏం చేశారు? విన్న తర్వాత ఏం చేశారు? వినపడుతుంది, ఏదైనా వినపడుతుంది. బజార్లో సినిమా పాటలు కూడా రోడ్డు మీద పెట్టుకొని పోతే మనకు వినపడతాయి. బట్ వీ డోంట్ యాక్సెప్ట్ ఇట్. మనం అంగీకరించాం. రోజు ఉదయం లేచిన కాడ నుంచి సాయంకాలం పడుకునేంత వరకు బజార్లో ఎవరైనా తగాదా అనుకుంటే వాళ్ళు బూతులు తిట్టుకుంటే అవి కూడా వినపడుతుంటాయి. మనకి అన్నీ వినపడతాయి. మనకి ఈ లోకంలో చెవుడు లేని వాళ్ళందరికీ అన్నీ వినపడతాయి. దాంట్లో మంచి ఉంటాయి, చెడు ఉంటాయి. వినే వాటిల్లో మనకు కొన్ని కీడు చేసే ఉంటాయి, కొన్ని మాటలు మనకు మేలు చేసే ఉంటాయి. కొంతమంది మనకు మేలు చేసే మాటలు చెప్తారు, కొంతమంది మనల్ని నాశనానికి నడిపించే మాటలు చెప్తారు. తోటి మనుషులే, అన్నీ వినబడతాయి మనకు, నో డౌట్. మన చెవులకి ఏం కవర్ లేదు కదా, అన్నీ వినాల్సి వస్తుంది. బట్ అంగీకరించాల్సింది కొన్నే. దేవుని చిత్తానుసారమైన, దేవుని వాక్యానుసారమైనవి మాత్రమే మనం అంగీకరించాలి. వినబడిందల్లా మనం అంగీకరించాలి అంటే కుదరదు. ఆ మాటలు వినినప్పుడు తర్వాత ఏం చేశారు? వారు అంగీకరించారండి. ఆ దిన ముందు ఇంచుమించు 3000 మంది. అది దేవుని మాటలు విని విడిచిపెట్టకూడదు, వాటిని అంగీకరిస్తే మేలుంది. దేవుని వాక్యాన్ని అంగీకరించాలి, ఆలకించాలి. రెండవది అంగీకరించాలి. అంగీకరించడం అనే మాట 119వ కీర్తనకు రండి. అక్కడ దేవుని వాక్యాన్ని గురించి ఆ కీర్తన అంతా ఉంటుంది. 175 వచనాలు ఉంటాయి దాదాపుగా. 119వ కీర్తన 11వ వచనం చదవండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. అది మనకు వినబడ్డాయన్నీ మనం చేసుకుంటూ పోతే పాపం కూడా చేస్తాం మనం, అంతే కదా. పాప సంబంధమైనవి కూడా వినబడుతున్నాయి మన చెవులకు కదండి. సెల్ ఆన్ చేస్తే అన్నీ మంచివే కాదు మనం వింటుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తున్నాయి. మన ప్రమేయం, మనం వార్తలు వింటానే ఉంటాం, మధ్యలో యాడ్ వచ్చేస్తుంది కదండి. మధ్యలో యాడ్ వచ్చేస్తుంది. ఏం యాడ్ అంటే ఏదో లోక సంబంధమైంది. చెవున పడుతున్నాయి, తప్పించుకోలేకపోతున్నాం. మనం గమనిస్తే వాక్యం వింటా ఉండే యూట్యూబ్లో వాక్యం వినేటప్పుడు కూడా మధ్యలో యాడ్ వచ్చింది, లోక సంబంధమైంది. వినడం మాత్రమే కాదు, విని వాటిని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. కొన్నిటిని మనం ఏం తీసుకోవాలి? 11వ వచనం చూడండి. నీ వాక్యము ఉంచుకున్నాను నేను. ఎక్కడంట? హృదయములో. హృదయములో వాక్యము ఆలకించి వదిలిపెట్టకూడదు. చిన్నప్పుడు స్కూల్లో చెప్పేవాళ్ళు, పాఠం అంతా ఏమైందిరా అంటే ఈ చెవులో నుంచి విన్నాను, ఈ చెవులో నుంచి వదిలేశాను అన్నా అంట. 2 చెవులు పెట్టింది ఎందుకంటే, ఎందుకు 2 చెవులు పెట్టింది? అద్దాలు పెట్టుకోవడానికి అన్నాడు. నా లక్షుడు 2 చెవులు ఎందుకు పెట్టాడు దేవుడు? ఒక చెవు అంటే అద్దాలు ఎట్ట పెట్టుకోవాలా, అద్దాలు పెట్టుకోవడానికి పెట్టాడులే అన్నాడంట.
2 చెవులు ఎందుకు పెట్టాడంటే దేవుడు ఇటుని ఇటు వదిలేయటానికి. 2 చెవులు మనకి ఇచ్చాడంటే దేవుడు, ఒకవేళ ఏదైనా తేడా వచ్చి ఒకటి ఫెయిల్ అయినా వాక్యం వినటానికి ఇంకొకటి ఉందని. వినకపోతే ఏం చేస్తాడు చెప్పండి? షట్టర్లు మూసేస్తాడు. చెవులి 2 షట్టర్లు మూసేసాడు అనుకో, పరిస్థితి ఏంది? అప్పుడు మన మాట వినడానికి ఎవడు దగ్గరికి కూడా రాడు. వాడు చెవిటోడు రా, వాడు పోయిన కాడ నుంచి ఒకటే గోల చెవిటోడు అని పక్కగా తప్పుకొని వెళ్తారు. చెవులు ఉండగానే కదా, మనకు ఒక వచనం ఉంది, అది ఆడ గుర్తు రాలేదు. చెవిగలవాడు వినుగాక అన్నాడు. ఉందా లేదా మనకి చెవులు? ఉన్నాయంటారా? ఉంటే ఆలకించాలి కదా. ఒక కుందేలు తల్లి, ఇది వినే ఉంటారు మీరు, కుందేలు తల్లి ఆ త్వరలో 4 కుందేలు పిల్లలు ఉన్నాయంట. పోయేటప్పుడు ఏం చెప్పి వెళ్ళింది? మీరెవరు బయటికి రాబాకండి, బయటికి వస్తే బయట పులులు సింహాలు తిరుగుతుంటాయి, అవి మిమ్మల్ని తినేస్తాయి, చిన్న పిల్లలు తినేస్తాయి, మీరెవరు బయటికి రావద్దని జాగ్రత్త చెప్పి ఆహారం తెద్దామని వెళ్ళింది కుందేలు పెద్ద తల్లి. ఆ సెల్ ఫోన్లు ఎట్లా మోగుతున్నాయి? సైలెంట్లో పెట్టండి అమ్మా, మీకు నమస్కారం వందనాలు చెప్తాను. సైలెంట్లో పెట్టండి సెల్. అందరి కాన్సన్ట్రేషన్ పోద్ది, నా కాన్సన్ట్రేషన్ కూడా పోద్ది. ఇంకా మోగుతానే ఉంది అది. పక్కన వాళ్ళకి చేత కాకపోతే పక్కన వాళ్ళన్నా తీసుకొని దాన్ని సైలెంట్లో పెట్టండి, మంచిది. చెప్పి వెళ్ళిందంట ఆ తల్లి కుందేలు. ఈ లోపల లోపల రాను, వాడు ఎందుకు పొద్దుగూకులు బయట వాడిని ముందు కూర్చోబెట్టము. వాడు 5-6 సార్లు వెళ్ళి వస్తాడు. నేను వాక్యానికి లేచిన తర్వాతే వాడు స్టార్ట్ చేస్తాడు వాడి పని. అప్పుడు దాకా మౌనంగా గెరాసీన్లు దేశస్తుడు గనక యేసుప్రభు పాదాల దగ్గర స్వస్థ చిత్తుడై కూర్చున్నట్టు కూర్చుంటాడు. నేను ఇక్కడికి రాగానే ఇంకా పోతూ ఉంటాడు, వస్తూ ఉంటాడు. ఇక వాడికి ఎప్పుడు అదుపు చేసేవాడు లేడు, వాడిని ఎవరును సాధుపరచ అట్టుంటుంది వ్యవహారం. మంచిది. ఈ తల్లి కుందేలు వెళ్ళిన తర్వాత ఈ లోపల ఒకది ఉంటుంది కదా, ఇంట్లో ఒకడు ఉంటాడు కదా మాట విన్నాడు. మా ఇంట్లో నేనే బయట ఎట్టుంటుందో చూసొద్దామని, ఏం చెప్పిందా చూద్దాం అసలు బయట వాతావరణం ఎట్టుంటుందో అని చెప్పి బయటకు వచ్చింది. బయటకు వస్తే పక్షులు, రకరకాల శబ్దాలు, చెట్లు, గాలి, అబ్బా ఇంత బ్రహ్మాండమైన వాతావరణం, కళ్ళకి ఆనందంగా ఉంటే ఈ వాతావరణం. ఇట్లాంటి వాతావరణం నన్ను చూడొద్దంటదా మా అమ్మ. మా అమ్మకి బుద్ధి లేదు, మా అమ్మ అప్డేట్ కాలేదు ఇంకా అని చెప్పి ఇది నేను పోయొస్తానని వచ్చేసింది బయటికి. రాగానే కాసుకొని ఉంది అక్కడే ఒక పులి. దాన్ని కొట్టం దెబ్బకి చచ్చింది అది. ఈ లోపల పులి ఏం చేసిందంటే చంపి ఆహారాన్ని ఆడబెట్టుకొని కాస్త మంచినీళ్ళు దాగి వచ్చి తిందాం ఆహారం అని చెప్పి అటు వెళ్ళింది. ఈ లోపల నక్క ఒకటి వచ్చింది అక్కడికి. వచ్చి ఏం చేసిందంటే ఎవరైతే వండి పెట్టారు, చంపి పెట్టారు. నక్క ఎప్పుడు చంపదు, వేరే వాళ్ళు చంపిన దాన్ని ఇది తింటూ ఉంటుంది. దొరికిన ఛాన్స్ ఎందుకు వదిలిపెట్టాలని ఇది సర్దటం మొదలుపెట్టింది. శుభ్రంగా ముందు మెత్తగా ఉంటే చెవులు బాగుంటాయి అని చెవులు తింది. కుందేలు పిల్లై చెవులు 2 తినేసింది. ఈ లోపల ఆ తల్లి ఆ పులి వచ్చింది. వచ్చేలాకే ఈ చెవులు తిని కూర్చుంది నక్క. కూర్చునిలేకే ఏంది, ఎవరు తింది ఈ కుందేలు? ఇది నా ఆహారం, నేను వేటాడాను. ఎవరు తిన్నారు దీన్ని అంటే నేనే తిన్నాను, ఇది నేను వేటాడిన కుందేలు అని అంది. లేదు నేను చంపాను దీన్ని అని పులి అందంట. అనగానే అప్పుడు నక్క తెలివిగా అడిగిందంట, నువ్వు చంపిన కుందేలుకి చెవులు ఉండయా అని అడిగిందంట. పులి చంపేటప్పుడు ఉన్నాయి కదా చెవులు, నేను చంపిన కుందేలుకి చెవులు ఉండయి అందంట. ఈ నక్కుండి అటైతే ఇది చెవులు లేని కుందేలు, ఇది నేను వేటాడాను అంట. ఈ ఘర్షణ జరుగుతూ ఉండేలోకే తల్లి కుందేలు వచ్చింది. వచ్చేలోకే నక్క కదండి, పులి 2 తన గూటి దగ్గర తన పిల్లలు ఉన్న దగ్గరకు వచ్చేలోకి ఏదో జరిగింది. మొత్తానికి
ఈ బుద్ధి లేనిది ఏదో ఒకటి బయటకు వచ్చి ఉంటుంది అని భయపడుతూ వచ్చింది అక్కడికి. వీళ్ళ సంభాషణ చూసి అడిగారు, పిలిచి సాక్ష్యం. ఇప్పుడు ఈ కుందేలు నాది అనే దగ్గర పోటీ జరుగుతుంది. అప్పుడు తల్లి కుందేలుని అడుగుదాం, సాక్ష్యం కరెక్ట్గా చెప్పుద్దని, నీ మాట మీద నాకు నమ్మకం లేదని పులి, ఇట్రా ఈ చచ్చిపోయిన కుందేలు పిల్ల నీదేనా అని అడిగిందంట. నాదేనయ్యా. అటైతే నీ పిల్లకి, నీ కుందేలు పిల్లకి చెవులు ఉండయో లేదు నీకు బాగా తెలుసు కదా అంటే, అది తెలుసయ్యా అని. మరి చెప్పు, చెవులు ఉండయా లేదా నీ కుందేలు పిల్లకంటే, చెవులు లేవయ్యా అందంట. అనగానే ఇప్పుడు ఎవరిదయింది కుందేలు? నక్కదయింది. సరే నాది కాదు ఇది అనేది వెళ్ళిపోయింది. తర్వాత నక్క అడిగిందంట, ఎందుకు నీ కుందేలుకి చెవులు ఉన్నాయి కదంటే, చెవులుంటే ఈ సాగు చచ్చేది కాదు. నా పిల్లలకి చెవులున్న పిల్లలు లోపలే ఉన్నాయి, నేను చెప్పిన మాట ఆలకించాయి. చెవులు ఉంటే దీనికి ఆలకించేది నా మాట వినలేదు కాబట్టి ఏమి లేవు చెవులు. అందుకే ఈ సాగు చచ్చిందని. కాబట్టి వినకపోతే ఎంత ప్రమాదమో దీన్ని బట్టి అర్థం అవ్వాలి మనకి. దేవుని మాట వినకపోతే ఎంత ప్రమాదం ఉందో మనం వినడానికి ఇష్టపడలేదు. అంగీకరించడం తర్వాత సంగతి, ముందు వినాలి కదా. ఆయన వినిపింపజేస్తున్నాడు. కొన్ని రాష్ట్రాల్లో, కొన్ని దేశాలకు వెళితే ఇలాగ స్వేచ్ఛగా దేవుని మాట వినే పరిస్థితులు లేవు, మూసివేయబడ్డాయి. మనకింకా స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చాడు. ఉన్నప్పుడే మనం దేవుని మాట వినేవారంగా ఉండాలి. విన్న మాటను ఏం చేయాలి? అంగీకరించాలి. మరియా ఏం చేసింది? ఆ మాటలు తన హృదయములో భద్రపరుచుకుంది. మరియా ఉత్తమమైనది, మరియా ఉత్తమమైనది చేసింది ఆమె అంటున్నాడు. ఏం చేసిందయ్యా ఆమె? నేను కదా వంట చేసింది. ఆమె నా మాటలు ఆమె హృదయములో భద్రపరుచుకుంది. దేవుని మాటలు అంగీకరించాలి. 11వ వచనం చూడండి, 119:11. నీ ఎదుట నేను 11 నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. దేవుని మాటలు మనము అంగీకరించి మన హృదయములో పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం ఏంటి చెప్తున్నాడు కదా ఇక్కడ. దేవుని మాట మన హృదయములో విని మన హృదయాల్లో అంగీకరించగలిగితే అది మనల్ని పాపము నుండి కాపాడుతుంది. పాపము చేయకుండా మనల్ని అదుపు చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది. ఎప్పుడో ఒకసారి మనం దేవుని నమ్మకుండా లోకంలో జీవించేవాడికైనా ఎప్పుడో ఒకసారి దేవుని భయం అనేది ఉంటుంది. ఏదో ఒక మాట విని ఉంటాడు వాడు చిన్నప్పుడు కూడా, ఏదన్నా ఒక దేవుని భయం అనేది ఉంటుంది. ఆ మాట మనల్ని పాపము చేయకుండా కంట్రోల్ చేసేదిగా ఉంది. అంత మాత్రమే కాదు, 57వ వచనం కూడా చూడండి, 119:57. యెహోవా నీవే నా భాగము నిశ్చయించుకున్నాను. దేవుని మాటను అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి దేవుని మాట ఆలకించాలి. రెండవది అంగీకరించాలి. మూడో మాటకి ఎత్తుకొద్దాం. దేవుని మాట అంగీకరించడం మాత్రమే కాదు, దాన్ని ఏం చేయాలి? అన్వయించుకోవాలి. మన జీవితానికి అన్వయించుకోవాలి. ఒక దైవ సేవకుడు ఒక సంఘానికి వెళ్ళాడంట. ఒక దైవ సేవకుడిని ఆ సంఘానికి పిలిచారంట. మా సంఘానికి వచ్చి వాక్యం చెప్పాలండి అని పిలిచారంట. వెళ్ళాడు ఈయన. పాపం ఎంతో భారంతో వెళ్ళి వాక్యం చెప్పాడంట. చెప్పి అయిపోయిన తర్వాత సేవకుడు వచ్చి అన్నాడంట, షేక్ హ్యాండ్ ఇచ్చి, అయ్యా మంచి వర్తమానం ఇచ్చాయ్యా, సంఘస్థులందరికీ, పెద్దలకి, మా సంఘస్థులకి, మా పెద్దలకి అందరికీ బుద్ధి వచ్చేటట్టు మంచి వాక్యం చెప్పావా ఈరోజు అన్నాడంట. ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చి యువతలకు వచ్చినాక సంఘ పెద్దలు అందరూ వచ్చారంట, సహోదరులు, సంఘ పెద్దలు. అయ్యా మంచి వర్తమానం చెప్పావయ్యా, మా సంఘంలో సహోదరులకి బుద్ధి వచ్చే వాక్యం భలే చెప్పావా ఈరోజు అన్నాడంట. కాసేపు ఉండగా సిస్టర్స్ వచ్చారంట, అన్నయ్య బ్రహ్మాండంగా మా సంఘంలో సేవకుడికి, పెద్దలకి, సహోదరులకి అందరికీ బుద్ధి వచ్చేటట్టు బలి చెప్పే వాక్యం అన్నారంట. ఆ తర్వాత వెనక్కి వెళ్తే కాస్త యవనస్తులు ఉంటారు, యవనస్తులు యూత్ ఉన్నారంట. యూత్ కాడికి వెళ్ళేకి వాళ్ళు అన్నారంట, మా సంఘంలో
మధ్య వయసు వాళ్ళు, పెద్దోళ్ళు, సేవకులు అందరికీ బుద్ధి వచ్చేటట్టు వాక్యం చెప్పామంట. ఆఖరికి ఆయనకి దిగిలేసిందంటే ఎందుకు ఎవరన్నా వాక్యం అంగీకరించారా? అప్లై చేసుకున్నారు ఎవరికైనా? ఈయనేమో సేవకుడు వాళ్ళకి చెప్పామంటున్నాడు, వాళ్ళేమో వీళ్ళకి చెప్పామంటున్నాడు. అంటే ఎవరు కూడా ఆ వాక్యాన్ని తమకు తాముగా అప్లై చేసుకోవాలా. వాక్యము నేరుగా సూటిగా మనతో మాట్లాడేది వ్యక్తిగతంగా కదా. అందుకే అపోస్తుల కార్యం 2వ అధ్యాయములో అంటాడు, ఆ వాక్యము మాకు పొడవబడింది అంటాడు. చూడండి ఆ మాట 2వ అధ్యాయం 36వ వచనం, 36, 37లో ఉంది. అపోస్తుల కార్యం 2:36. పేతురు యొద్దకు వచ్చి హృదయములో నొచ్చుకొని, హృదయములో ఏమైంది? నొచ్చుకున్నారు. ఎవరి హృదయములో వాళ్ళు కదా. ఎప్పుడన్నా ఒకసారి వాక్యం చెబితే ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళు అంటారు, వేరే సంఘంలో ఒక బ్రదర్ ఉన్నాడు, పేరు చెప్పకూడదు, ఇది యూట్యూబ్లో పెడుతున్నారు, వెస్ట్ గోదావరిలోనే, అయిపోగానే వచ్చి వందనాలు అన్నయ్య అన్నాడు. వందనాలు అయ్యా, బాగున్నావా అన్న. బాగు, ఎవరు చెప్పారు నా గురించి నీకు అన్నాడు. ఎత్తుకోటే ఈరోజు ప్రసంగం అంతా నువ్వు నాకే చేసింది. ఎవరు మా పెద్దల్లో ఎవరు చెప్పారు నీకు నా గురించి? ఫోన్ చేసి ఎవరో చెప్పుంటారు, ఈరోజు చెప్పిన వాక్యం అంతా నాకే, నువ్వు చెప్పింది నా మీదే చెప్పావు అన్నాడు. నాయన నేను ఎవరి మీద చెప్పలేదు, నీకు అలా అనిపించింది. అలా అనిపించడం మంచిదే కదా. దేవుని వాక్యం సూటిగా మనతో మాట్లాడడం కోసమే కదా మనం దేవుని వాక్యం వినేది కదా. మన సంఘంలో ఒక ఆమె ఎవరో సహోదరి ఆగిపోయింది, రావట్లేదు. మధ్యలో ఎవరో సహోదరులు వెళ్ళి పిలిచారంట, నేను అసలు మీ సంఘానికి రానందంట. దేనికో కారణం కూడా కనుక్కొని వద్దాము, వీళ్ళు కూడా మానేయటానికి వీలుగా ఉంటుందని వీళ్ళు ఏం చేశారంటే కారణం కనుక్కున్నారు. ఆ కారణం అన్న చెప్పంటే, ఆ వాక్యం విన్నంతసేపు మాకు సమాధానం ఉండలేదు, అంతా బాగానే ఉంటుంది కానీ ఆ సన్ని వాక్యానికి లేస్తే మాకు సమాధానం లేకుండా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు నేనేం చేయాలి? వాక్యంలో పొగడాలా? వాక్యంలో సన్మానం చేయాలా? ఎందుకైనా వాక్యం ఉంది. వాక్యానికి ఏం పేరు పెట్టారు? 2 అంచులు కలిగిన ఖడ్గం. అది కీళ్లను మూలుగులను విభజించేది. దేవుని వాక్యము మా హృదయంలో పొడవబడిందయ్యా, మేము నొచ్చుకున్నామయ్యా నీ మాట విని అని ఆయన మీద తిరగబడలా. అయ్యా మేము రక్షణ పొందాలనుకుంటున్నాం, మేము నీ మాట విన్నప్పుడు నొచ్చుకున్నాం. దేవుని వాక్యము నొప్పించి ఒప్పించేదే కానీ మెప్పించేది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. దేవుని వాక్యం నొప్పించి ఒప్పింపజేసేది. నీ హృదయం దేవుని వాక్యంతో పొడవబడకపోతే నీ హృదయం పరివర్తన ఎలా చెందుద్ది? అలాగే మెప్పించేది కాదు దేవుని వాక్యం. అనేక సార్లు కొంతమందిని పొగుడుతూనే ఉంటారు, లేచిన కాడ నుంచి వాక్యానికి పొగిడే పనిలోనే ఉంటారు. పేతురు గారు వాడపాలెంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఒకసారి ఆయన దగ్గరికి వెళ్తే వేరే ఒక అతను లేచి ఒక 15 నిమిషాలు నా ముందు ఒక 15 నిమిషాలు ఆయన మాట్లాడమంటే 15 నిమిషాల్లో 14 నిమిషాలు పేతురు గారినే పొగిడాడు. పేతురు గారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు వృద్ధాప్యంగా ఉన్నప్పుడు. ఆయన లేచి వచ్చి అస్సలు ముఖం ఎంత కోపంగా ఉందంటే ఆయనకి మండిపోయాడు. అసలు ఇక్కడ నుంచున్నాక నన్ను కాదు పొగడాల్సింది దేవుణ్ణి, అది గుర్తుపెట్టుకోండి అన్నాడు. అంతే. సహోదరుడు వాక్యం అంగీకరించిన వారికి వందనాలు ఏమీ లేవు, కడుపు మండిపోయింది దానికి. ఎక్కడికొచ్చి నుంచున్నాక నన్ను కాదు పొగడాల్సింది, దేవుణ్ణి గురించి చెప్పాలి, నా గురించి కాదు చెప్పాల్సింది అని ఆయనకు సొరకేసి ఇప్పుడు సన్ని గారు వాక్యం చేత వచ్చి కూర్చున్నాడు. అస్సలు ఆ రోజు ఆయన ఎంత కోప్పడ్డాడో. మనకెంత ఎవరైనా పొగుడుతూ ఉంటే ఎంత ముసిముసి నవ్వులు నవ్వుకుంటాం కదా, ఎంత ఆనందంగా ఉంటుందో లోపల. కానీ దేవుని వాక్యం పొడవబడినప్పుడే అది మనకు దీవెనకరంగా ఉంటుంది. దేవుని వాక్యం మనకు తగలాలి, తగిలినప్పుడే మనకు ఆశీర్వాదం. కాబట్టి దేవుని వాక్యము అంగీకరించిన వారందరూ మారు మనసు పొందారు, అంగీకరించారు. అంగీకరించడం కాకుండా అన్వయించుకోవాలి అంటాడు. 20వ వచనం చూడండి, అదే 119:20, 28, 119:28. అన్వయించుకున్నందువలన, అప్లై చేసుకుంటే ఏం జరుగుద్ది మనకు మేలు?
రెండవ లైన్, నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. అప్లై చేసుకుంటే ఏమవుతాం మనం? దేవునిలో స్థిరపరచబడతాం. అది దాని అర్థం. దేవునిలో స్థిరపరచబడతాం, బలంగా ఉంటాం. దేవునిలో అటు ఇటు ఊగుతున్నట్టుగా బలహీనంగా ఉండం, బలంగా ఉంటాం. నీ వాక్యము నన్ను స్థిరపరచును. అన్వయించుకోగలిగితే, ఆలకించి అంగీకరించి, ఎస్ ఇది కరెక్టే, ఈ వాక్యం కరెక్టే అని అండం, అంగీకరించడం, దాన్ని హృదయంలో చేర్చుకోవడం. హృదయంలో చేర్చుకున్న తర్వాత దాన్ని అలాగే ఉంచకుండా దాన్ని మన జీవితానికి అప్లై చేసుకుంటూ ఉండాలి. అనుక్షణము వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకోవాలి. అన్వయించుకుంటూ ఉన్నప్పుడు మనం ఏమవుతాం? స్థిరపరచబడుతూ ఉంటాం. ఆత్మీయంగా దేవునిలో, పరిశుద్ధాత్మ శక్తిలో, దేవుని వాక్యములో, సంఘములో స్థిరపరచ. అందుకే కదా దావీదు అంటాడు, నాశనకరమైన గుంటలో నుండి, 40వ కీర్తనలో, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి, నా పాదములు బండ మీద నిలిపి, నా అడుగులు అది దేవుని వాక్యాన్ని అన్వయించుకోగలిగితే మన జీవితాలకు స్థిరపరచబడతాం. ఎంతోమంది భక్తులు వారి జీవితాలకు అన్వయించుకున్నారు. దావీదు ఎక్కువగా మన దావీదు జీవితంలో మనం చూస్తాం, ప్రతిదీ తన జీవితానికి అన్వయించుకున్నాడు. అందుకే దావీదు ఎంతో పశ్చాత్తాపడ్డాడు. అన్వయించుకోగలిగాడు కాబట్టే దావీదు అనేక కీర్తనలు రాశాడు, పశ్చాత్తాపడి కీర్తనలు రాశాడు. తన పశ్చాత్తాప హృదయం పగిలిపోయిన హృదయం కనబడుతుంది. హిజ్కియా దేవుని వాక్కు అన్వయించుకున్నాడు తన జీవితానికి. నీవు మరణమగుచున్నావు అంటే తన వైపే చూసుకున్నాడు. తన స్థితిని తను ఎవరి వైపు చూడలేదు. మనం ఏకాడికి దేవుని వాక్యం ఇతరులకు అన్వయిస్తూ ఉంటాం మనం కదా. ఈరోజు వాళ్ళకి బాగోబడింది వాక్యం, ఈరోజు వీళ్ళకి చెప్పాడు, వాళ్ళకి అంటే అప్లై ఎవరికి చేస్తున్నావు? ఎదుటి వాళ్ళకి చేస్తున్నావు. నిలిచిన నేను కూడా, చెప్తున్న నేను కూడా అప్లై మీకు చేయకూడదు, నాకు కూడా చేసుకోవాలి నేను అప్లై. అప్పుడు మనము దేవునిలో స్థిరపరచబడతాం. నా అడుగులు స్థిరపరిచాడు ఆయన అంటాడు కదా. తర్వాత ఇంకొక మాట కూడా చూద్దాం. అన్వయించుకుంటాం. 50వ వచనం చూడండి. అన్వయించుకున్నందువల్ల ఒకటి స్థిరపరచబడతాము. అదే 119:50. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. ఆల్రెడీ అయిపోయింది అన్నట్టుగా చెప్తున్నా. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది. అదే 43వ వచనంలో, నా నోటి నుండి సత్యవాక్యమును ఏమాత్రమును తీసివేయక. అంటే నా నోటి నుండి వచ్చింది, నీవు ఆలకించావు, ఆలకించి అంగీకరించావు, దాన్ని తీసి బయట పారేయొద్దు, అన్వయించుకో. నీకు తీసి బయట పారేస్తే ఉపయోగం ఏంటి? దాన్ని నీకు అన్వయించుకుంటేనే కదా ఉపయోగం కదా. అన్వయించుకుంటే ఒకటి దేవునిలో స్థిరపరచబడతాము. తర్వాత నీ వాక్యమునను నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుమంటే, నీ వాక్యము నన్ను జీవింపజేసేది, అది నన్ను బ్రతికిస్తుందయ్యా అంటూ 67వ వచనంలో కూడా చూడండి, 2వ లైన్, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. అంటే ఇంతకుముందు అనుసరించకుండా నడిచాడు, ఇప్పుడు అంటున్నాడు నీ వాక్యముని ఇప్పుడు అనుసరించి నడుచుకుంటానయ్యా. ఇక నుండి నేను ఈ క్రొత్త సంవత్సరం మొదటి ఆదివారం నుండి నీ వాక్యాన్ని నేను ఆలకిస్తాను, అంగీకరిస్తాను, అన్వయించుకొని ఉంటాను. ఎప్పుడైతే నీవు స్థిరపరచబడతావో, దేవుని వాక్యము ద్వారా బ్రతకడం ప్రారంభమవుద్దో నీ జీవితంలో, ఆటోమేటిక్గా అనుసరించడం ప్రారంభం. దాన్ని అనుసరించి ప్రతి అడుగు, నీ వాక్యము నా పాదమునకు దీపమును, నా త్రోవకు వెలుగైంది. కాబట్టి అనుసరించడం అని 57వ వచనంలో ఆ మాట కూడా చూడండి. 57వ వచనం, యెహోవా నీవే నా భాగము, అనుసరించి నడుచుకుని. 4వది ఏంటిది? దేవుని వాక్యం అనుసరించాలి, తర్వాత ఆరగించాలి. భోజనం తర్వాత చేద్దాం, ఈ చెప్పండి ముందు. ఒకటి దేవుని వాక్యము ఆలకించాలి, 2వది అంగీకరించాలి, 3వది అన్వయించుకోవాలి, 4వది
అనుసరించాలి. నా వాక్కు గైకొనిన ఎడల అంటాడు. ఈ మాట ఎన్నోసార్లు ఉంటుంది బైబిల్. నా మాట విని నన్ను పంపిన వాని యందు. నా వాక్కు గైకొనాలి. గైకొనడం చాలా కష్టం. అంగీకరించడం, అన్వయించుకోవడం కదండి, ఆలకించడం, ఈ మూడిట్లో ఉన్న రిజల్ట్ ఏం రాదు. ఫైనల్గా ఏం చేయాలి? అనుసరించాలి. వాక్యమును అనుసరించి నడుచుకోవాలి, అనుసరించి జీవించాలి. అప్పుడు 67వ వచనం కూడా ఒక మాట ఉంటుంది చూడండి. 67 నీ వాక్యము, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. మనం వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటున్నామా? ఇంకా ఎవరినైనా అనుసరిస్తున్నామా? కదా, ఎవరెవరో రకరకాల సలహాలు ఇస్తారు. వాళ్ళను అనుసరించి నడుచుకుంటే మనం గోతిలో పడ్డట్టే, దేవుని దూరం అయిపోతున్నట్టే. ఈ 4 అనుభవాలు దేవుని వాక్యం ఆలకించి, అంగీకరించి, అన్వయించుకొని, అనుసరించి నడుచుకున్నప్పుడు మాత్రమే ఆ వ్యక్తి ఎల్లప్పుడూ చెప్పండి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించగలరు. అందుకే ఈ అనుభవాలన్నీ పౌలులో ఉన్నాయి కాబట్టే పౌలు చెరసాలలో ఉండి కూడా బహుధైర్యంగా ఏమన్నాడు? ఆనందించండి, మరలా చెప్తాను, అవసరమైతే ప్రభువునందు ఆనందించండి. ఈ ఆనందించే అనుభవంలో మనం ఉండాలి. అలాగూ దేవుని వాక్య విషయంలో మనము శ్రద్ధ కలిగి, ఆసక్తులై, దేవుని వాక్య విషయంలో ఇంతకాలం అశ్రద్ధగా ఉన్నామేమో, దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం వినే విషయంలో అశ్రద్ధగా ఉన్నామేమో, అలా కాకుండా ఆసక్తులై దేవుని కొరకు నమ్మకంగా జీవిద్దాం.